హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సో ఈ రోజు అయితే మనం కృష్ణానది చేపని రెసిపీ చేయబోతున్నాం అనమాట. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందైతే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో అయితే మెంతులు వేయించుకుంటున్నాను అనమాట. చక్కగా రెడిష్ బ్రౌన్ వచ్చేంత వరకు. మెంతులు పొడి ఉంటే అదైతే యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇట్లా ఫ్రై చేసుకుని ఫిష్ కర్రీ చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేయించేసుకుని చక్కగా పౌడర్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నాను. సో ఆనియన్స్ని అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకుని 4 ముక్కల్లాగా వీటిని కూడా కచ్చపిచ్చాగా మిక్సీ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ధనియాలు అలానే గసగసాలు ఒక 4 జీడిపప్పులు అయితే నీటిలో నానబెట్టుకున్నాను అనమాట. వీటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని కూడా మిక్సీ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పైసెస్ అన్నీ 1 by 1 అయితే యాడ్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మొగ్గ, ఆకు, మిరియాలు, లవంగాలు, యాలకులు అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను 1 by 1. చేప ముక్కలను అయితే ముందుగా ఉప్పులో ఒక 10 నిమిషాలు నానబెట్టి తర్వాత ఉప్పు పసుపు వేసుకుని నీట్గా కడిగి చక్కగా ఇలా ఒక బౌల్లో పక్కనైతే ఉంచుకున్నాను. నేను వేసుకున్న స్పైసెస్ అన్నీ వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా మీరు తీసుకునే చేపను బట్టి ఎంత సరిపోతుందో చూసుకుని వేసుకోండి. ఇది చక్కగా డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన అనేది పోవాలి. ఇలా పోయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 5 యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేయట్లేదు, కట్ చేయకుండా వేసినా ఏమీ కాదు. ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. కచ్చాపిచ్చాగా పెట్టుకున్నాను కదా, అది కూడా ఇప్పుడు యాడ్ చేసేసి చక్కగా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేగేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. గోదావరి చేపలు ఒక టేస్ట్ ఉంటే కృష్ణానది చేపలు ఇంకొక టేస్ట్ ఉంటాయి. వేటికవే. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు, అలానే కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను. మీరు కనుక ఇప్పటివరకు కృష్ణానది చేపల్ని టేస్ట్ చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేప ముక్క కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇవి ఒక 5 minutes తర్వాత మగ్గనిచ్చి మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, ఇవైతే ఒకటొకటిగా యాడ్ చేసేద్దాం. ఇప్పుడే ఒకసారి ఈ ముక్కలన్నిటిని కూడా కలుపుకుందాం. తర్వాత మనం చేప ముక్కల్ని కలపడానికి వీలు ఉండదు కదా, సో ముందుగా ఇప్పుడే కలిపేస్తాను అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా అయితే వాటర్ వేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అన్నట్టు వేసుకుని ఒకసారి ఇలా ప్యాన్తో కలుపుకొని దీనిలో కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. వీటితో పాటు ముందుగా గసగసాలు అలానే నానబెట్టిన ధనియాలు కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టాం కదా, సో ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను అన్నమాట. ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు పులుసుని పోసేసుకుంటున్నాను. చేపల కూరలో మెయిన్ ఈ చింతపండు పులుసు కదా. వీటిని మనం కర్రీ స్టార్ట్ చేసుకునేటప్పుడే నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుంది. దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని ఇలా కర్రీలో అయితే చింతపండు పులుసు పోసేసుకోవాలన్నమాట. ఇదంతటిని ఒకసారి కలిపేసుకుని
కొద్దిగా నీళ్ళు అయితే పోసేసుకున్నాను సరిపడా. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ప్యాన్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మెంతులు వేయించి మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా పౌడర్, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి ప్యాన్ కదుపుకొని పెట్టుకుందాం అన్నమాట. సో మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ లేదా 5 to 10 మినిట్స్కి ఒకసారి కదుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చక్కగా పులుసు అంతా చిక్కబడి ముక్క ఉడికి మంచి వాసన వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట. మీలో చేపల కూర ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా చక్కగా ఉడుకుతుంది, అలానే పులుసు కూడా చిక్కబడుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ముక్క అనేది ఇలా ఉడికిన తర్వాత మన చేపల కూర అనేది రెడీ అయిపోయినట్టు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుని వేడి వేడి రైస్లో ఇలా చేపల కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇలా ఫిష్ కర్రీని సింపుల్గా టేస్టీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. Until then, take care. Bye bye. Have a good day.